బిఎన్ఆర్ సార్. ఇప్పుడు బిఎన్ఆర్ సార్ మామూలు బిఎన్ఆర్, డాక్టర్ బిఎన్ఆర్ చెప్పండి పెట్టారు. ఎందుకంటే చక్రపాణి నువ్వు వెళ్ళే అనుకుంటా కదా సార్కి డాక్టరేట్ ఇచ్చేటప్పుడు చక్రపాణి స్పాట్ లో ఉన్నారు. మనం ఎవరో కూడా వెళ్ళలేకపోయాం కాబట్టి ఇప్పుడు సార్ మన మధ్యలో ఉన్నారు కాబట్టి సార్కి ఒకసారి అందరూ కూడా ఎందుకంటే డాక్టరేట్ సాధించారు సార్. అలాగే మనకి అప్పుడు మన ప్రియమైన వార్డెన్ సార్గా ఉన్నారు. కానీ ఇప్పుడు అది ఆ పరిధులు దాటి ఎక్కడికో చాలా ఉన్నత శిఖరానికి వెళ్ళిపోయి సార్ కాలేజీ పెట్టడం జరిగింది. చాలా మంది పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది మంచి మంచి ఉద్యోగాలు సంపాదించేసి సార్ దగ్గరికి ఇప్పటికీ వస్తూ ఉంటారు. మొన్ననే సబ్ కలెక్టర్ కొట్టారు సార్ దగ్గర చదువుకుంటే. అలాగే ఎస్ఐ కూడా అయ్యారు. సో ఇంజనీర్ ఇలా డాక్టర్ కూడా ఉన్నట్టుంది సార్ గ్రూప్గా. సో ఇలా మంచి మంచి విద్యార్థులను కూడా సార్ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది. మీ యొక్క ఓకే ఒక 5 నిమిషాలు మీకు కేటాయిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా సీనియర్స్ చాలా చూస్తున్నాము. అలాగే ఈరోజు మేము 92, 93 ట్వంత్ బ్యాచ్ సార్. ఈరోజు అన్నయ్య చెప్పగానే చాలా సంతోషపడ్డాము. మా వేణుగోపాల్ సార్ గారిని, మా దివాకర్ సార్ గారిని, ఇంకా మా బీర్నర్ సార్ గారిని మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సార్ గారి స్కూల్లో కూడా నేను 2-3 పీరియడ్లు ఫిజిక్స్ చెప్పడం జరిగింది సార్. చాలా సంతోషం అనిపించింది. మా సార్లను చూడాలి, మా సీనియర్స్ని చూడాలి, ఈ అకేషన్లో మేము కూడా పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాము. మిమ్మల్ని అందరినీ చూసి సార్ మేము ఎప్పుడు మర్చిపోయాము. వేణుగోపాల్ సారు ఆ పాఠం చెప్పే పద్ధతి, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తారు, తర్వాత మా చేతనే ఆ పాఠం పేరు చెప్పిస్తారు సార్. నాకు అది ఇప్పటికీ గుర్తుండిపోయింది. నా ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా నేను అప్పుడప్పుడు 20 సంవత్సరాలుగా టీచింగ్ బోధిస్తున్నా నేను ఎప్పుడు కూడా ఈ సాధన మర్చిపోలేదండి. ఏదో ఒక సందర్భంలో మా స్టూడెంట్స్ కి గుర్తు చేస్తూనే ఉంటాను. ఇట్లా మాకు చెప్పారు, అందువల్లే మేము ఈ రోజున ఈ విధంగా ఉన్నాము. నేను కూడా పాఠాలు ఇంత బాగా చెప్పగలుగుతున్నా అంటే దాని అంకాలకు వెళ్ళేంత ప్రయాణం ఉందని. అలాగే దివాకర్ సార్ వల్ల ఇంగ్లీష్ తొడపాశం అండి, గుర్తుందా మీకు? అంటే నేను ఒకసారి అనుకుంటా సార్, అంతే, అంతకుమించి ఎప్పుడు సార్ గారి తొడపాశం అంటే డబ్బులు చూడలేదు. కానీ ఆ రోజు ఆ సార్ చెప్పినటువంటిది ఆ ఇంగ్లీషు నేర్చుకోవడంలో కానీ, ఇంగ్లీష్ గ్రామర్ లో కానీ సార్ గారి యొక్క కృషి చాలా ఉంది, ఎప్పటికీ మర్చిపోలేము. తర్వాత బిఎన్ఆర్ సారు తడిక బద్దలు తీసుకొచ్చేవాడు, వరుసగా పెట్టేవాళ్ళండి. పెట్టి ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతుండేవాడు. ఆయన రాలా అని క్వశ్చన్ అడుగుతుంటే చెప్పకపోతే నెక్స్ట్ మేము ఉండేవాళ్ళం. అక్కడ చెప్పడంలో కొడుతుంటే ఇక్కడ భయం వేసేది అనమాట. వామ్ము చెప్పాలి. కానీ సారు గారి యొక్క బెత్తం దెబ్బలు తినకూడదు అని కసిగా చదివి 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్నాం. దాని వెనకాల ఈ గురువులందరి యొక్క ఇప్పటికీ కాదు, ఎప్పటికీ మర్చిపోలేము. ఏదో మిమ్మల్ని సన్మానం చేసుకుందామని కొంతమంది ఫ్రెండ్స్ వచ్చాము సార్. ఇప్పుడు మీకు మా సన్మానం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశాన్ని, ముఖ్యంగా మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి సీనియర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాకు అవకాశం మీరు ఇచ్చినందుకు మీ కార్యక్రమంలో భాగం. నువ్వేం చేస్తున్నావో చెప్పండి. నేను నా క్వాలిఫికేషన్ MSc BE సార్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్. గత 20 సంవత్సరాలుగా నేను టీచర్ వృత్తిలోనే ఉన్నాను.